హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఆస్టియోపోరోసిస్ అనేది మన ఎముకలను బలహీనపరిచే మరియు తరచుగా పగుళ్ళు వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇది ముఖ్యంగా తుంటి, వెన్నుముక్క మరియు మణికట్టు ప్రాంతాలలో సంభవిస్తుంది. వయస్సు, హార్మోన్ల మార్పులు మరియు పోషకాహార లోపాల కారణంగా ఎముకల నష్టం ఫలితంగా ఈ సమస్య అభివృద్ధి చెందుతుంది. ఇక తగినంత కాల్షియం, విటమిన్ డి మరియు శారీరక నిష్క్రియాత్మకత వంటివి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ వ్యాధిని నివారించడానికి క్రమం తప్పకుండా ఎముక సాంద్రత పరీక్షలు అవసరమవుతుంది. ఇక అదనంగా కాల్షియం డి మరియు విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారం మరియు రోజువారీ వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడం ద్వారా ఫ్రాక్చర్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. ఆస్ట్రియోపోరోసిస్ ను నివారించడానికి మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ ఆహారంలో ఏ ఆహారాలను చేర్చుకోవాలో చూద్దాం. కాల్షియం రోజుకు 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి. పాలు, పెరుగు, చీజ్, గ్రీన్ వెజిటేబుల్స్, బాదం పాలు, సోయా మిల్క్, టోఫులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఈ విటమిన్ కాల్షియం శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తగినంత విటమిన్ డి లేకుండా మన శరీరం కాల్షియంను సమృద్ధివంతంగా ఉపయోగించదు. విటమిన్ డి కొవ్వు చేపలు మరియు గుడ్డు సొనలో లభిస్తుంది. మెగ్నీషియం ఎముకల నిర్మాణం మరియు కాల్షియం శోషణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం గింజలు, బీన్స్, ఆకుకూరలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది. ఇక విటమిన్ కే ఈ విటమిన్ కే ఎముకలకు కాల్షియంను బంధించడానికి మరియు ఎముకల నిర్మాణానికి చాలా అవసరం. బ్రోకలీ, బచ్చలి కూర మరియు పాల ఉత్పత్తులలో విటమిన్ కే ఉంటుంది. ప్రోటీన్ ఎముకల నిర్మాణంలో 50% ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకల మరమ్మతును మరియు ఎముకల దృఢత్వానికి అవసరమవుతుంది. చికెన్, కొవ్వు చేపలు, గుడ్లు, బీన్స్ మరియు పప్పులు ప్రోటీన్ యొక్క మంచి మూలాలుగా పరిగణించబడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కొవ్వు చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు మరియు వాల్నట్లలో కనిపిస్తాయి. పొటాషియం ఈ పోషకం ఎముకలను క్షీణింపజేసే ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది మరియు ఎముకలలో కాల్షియం నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అరటి పండ్లు, బంగాళదుంపలు, చక్కెర దుంపలు, ఆవకాడలలో మరియు టమాటాలలో పొటాషియం అధికంగా ఉంటుంది.